హాయ్ అండి. గుడిలో పెట్టే కమ్మటి ప్రసాదం పులిహోర అదే టేస్ట్‌తో ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పులిహోర తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి. దానికోసం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిశనగపప్పు, ఒక 2, 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి దోరగా వేయించి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. పౌడర్ చేస్తున్నప్పుడు ఇందులో ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు, అలాగే జీడిపప్పు ఈ రెండింటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పులిహోర పోపు పెట్టుకోవాలి. పులిహోర పోపుకి ఏం కావాలో మీకు తెలుసు కదండీ! ఈ పోపు సామాన్లన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ చింతపండు గొజ్జు మొత్తం దగ్గరగా ఉడకాలి. ఇది కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోనే నేను పసుపు, అలాగే తగినంత ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. మీరు కావాలంటే రైస్‌లో కూడా కలుపుకోవచ్చు. నేనైతే చింతపండు గుజ్జులోనే వేసేసాను. ఈ గుజ్జు ఈ విధంగా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత రైస్‌లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసి ఈ విధంగా రైస్‌లో మంచిగా కలిపేసుకోండి. ఈ పులిహోర కలుపుకోవడానికి మీరు వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఉపయోగిస్తే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఈ పులిహోర పోపులో గానీ, లేదంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్‌లో కానీ ఇంగువ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్‌లో మనం పల్లీలు, జీడిపప్పు కూడా వేసి కలిపేసుకుంటే గుడిలో పెట్టే కమ్మటి ప్రసాదం పులిహోర రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్.